హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ గవర్నమెంట్ జాబ్స్ పట్టట్టు ఎవరికి అయితే తెలియదు. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NIAB నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే మన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇలా సొంత రాష్ట్రంలో పోస్టింగ్ కల్పిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడడం చాలా తక్కువ కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మీరు ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయితే మీకు జీతం వచ్చేసి 36,000కు పైగా జీతం అయితే పొందొచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వీటిని ఆన్లైన్లో చేసుకోవాలా ఆఫ్లైన్లో చేసుకోవాలా ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాకు ఈ వీడియో చేయడానికి 2 to 3 అవర్స్ పడుతుంది. మీకు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు కాబట్టి ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే చూడొచ్చు. మనకి ఆఫీస్ వచ్చేసి నియర్ గచ్చిబౌలిలో అయితే ఉంటుంది. గచ్చిబౌలి, హైదరాబాద్. పిన్ కోడ్ వచ్చేసి 500032. ఇక్కడైతే ఈ ఆఫీస్ అయితే లొకేట్ అయి ఉండడం అయితే జరిగింది. వీరు వేరే ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ మనకు ఇంటర్ మీద ఉన్న వాటి గురించే మీకైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు వీటికి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 23rd February 2024 నుండి వీటికైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి కాబట్టి ఈ వీడియో మొత్తం చూసేసి మరొకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ కనుక ఒకసారి చూసుకుంటే March 22 ఈవినింగ్ 5 PM వరకు మీరు ఈ వేకెన్సీస్కి అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ వీటిని ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని దాని తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ప్రింట్ తీసుకొని దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాస్ ఫోటోలు ఇవన్నీ కూడా మన అడ్రస్ ఇవన్నీ కూడా దానికి అటాచ్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనము ఒకసారి ఆన్లైన్లో ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఈ www.niab.res.in అనే ఈ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి. దానికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫస్ట్ వీటికి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆ హార్డ్ కాపీ అనేది ఉంటుంది కదా, ఆ హార్డ్ కాపీ అనేది మనము ప్రింట్ తీసుకొని దానికి సంబంధించి ఏమేమి అప్లై పెట్టాలంటే మనకు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫాము, దాంతోపాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేకపోతే లేదు. మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ NOC నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. ఇవన్నీ పెట్టి మనం వాటిని అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మనము ఇంకా పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది ఎంత పే చేయాలంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే 200 రూపీస్, SC, ST, OBC ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ ఫీ అయితే చెల్లించాలి. అది కూడా ఎక్కడ చెల్లించాలంటే మనము డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి, బ్యాంకుకు వెళ్ళి DD అయితే తీయాలి. అది ఏ విధంగా తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాదు అని అడ్రస్ పెట్టి మనము ఇక్కడైతే మనం DD తీయాల్సి అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు ప్రిఫరబుల్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్, వాళ్ళ బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మనం ఎక్కడి నుంచి అయినా కూడా మనము DDs అయితే తీయొచ్చు. అలాగే DD తీసిన తర్వాత ఆ DDని కూడా మనము అప్లికేషన్ ఫామ్తో అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా అటాచ్ చేసి మనకు ఆ ఎన్వలప్ కవర్ మీద ఏమని రాయాలంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది రాసి దాని తర్వాత దాన్ని ఎక్కడికి పంపించాలంటే ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ SY నెంబర్ 37 ఆపోజిట్ జర్నలిస్ట్ కాలనీ, ఎక్స్టెండెడ్ Q సిటీ రోడ్డు, గౌలిదొట్టి, గచ్చిబౌలి, హైదరాబాదు, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 500032 500032కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనము అక్కడ ఏమేమి ఉండాలంటే అడ్వర్టైజ్మెంట్ నెంబరు, క్యాండిడేట్ నేము, కేటగిరీ, పోస్ట్ అప్లైడ్ ఫర్
దానికి ఇక్కడ మనం ఎన్వలప్ మీద అయితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి. దాని తర్వాత మీ క్యాండిడేట్ నేము, తర్వాత కేటగిరీ, తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇవి రాసి మీరు ఎన్వలప్లో పెట్టిన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ మీద ప్రతి ఒక్క దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సైన్ చేసి దాని కింద మీ ఫుల్ నేమ్ అనేది రాసి వాళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫస్ట్ పోస్టుల వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు క్లర్క్ ఉద్యోగాలను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇవి టోటల్గా వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఆ 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నవి కాబట్టి మనకు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే 7th పే కమిషన్ ప్రకారం మీకు 36,000 నుండి 40,000 మధ్యన జీతం అయితే ఫస్ట్ మంత్ శాలరీగా అయితే పొందొచ్చు. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 25 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ అయితే, 18 to 28 ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్, 18 to 30 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్టులు ఉన్నవి కాబట్టి అన్ని క్యాస్ట్ల వారికి కూడా 18 to 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఒకసారి చూసుకుంటే 10+2 ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ సర్టిఫికేట్తో పాటు మీకు టైప్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీషు 35 words per minute, హిందీ అయితే 30 words per minute మీకు టైపింగ్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ జాబ్ డిస్క్రిప్షన్ కనుక ఒకసారి చూసుకుంటే టు క్యారీ అవుట్ రెగ్యులర్ వర్క్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఫినాన్స్, అకౌంట్స్ అండ్ స్టోర్స్, పర్చేజెస్ ఇన్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్, ప్రొఫెషనల్ క్లైమ్స్, పేమెంట్స్, సర్వీస్ మ్యాటర్స్. మీకు హయ్యర్ అథారిటీ ఏం చెప్పినా కూడా మీరు క్లర్క్ లెవెల్లో ఆ పని అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. వీటికైతే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు 2 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. 2 years ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత మీకు ఈ ఉద్యోగాలకైతే పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వీటికి ఎన్ఓసి సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఏ విధంగా పెడతారు, ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు అప్లోడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.niab. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడి నుంచి ప్రతిదీ కూడా వీళ్ళకైతే చూసుకోవచ్చు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అని అయితే చెప్తున్నారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్నే మీకు వీళ్ళు రిటర్న్ టెస్ట్ అయితే పెడదామని చెప్తున్నారు. అంటే మీకు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే వీటికి పిలవడం అయితే జరుగుతుంది. ఇలా పిలిచి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. మీకు మెరీ ప్రిఫరెన్స్ విల్ బి కాల్డ్ రిటన్ టెస్ట్. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, లేకపోతే లేదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఇప్పుడు అయితే నేను చూపిస్తాను. వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ అయితే అవుతుంది. దానికి మీరు కిందికి వచ్చినట్లయితే ఇక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లింక్ అనేది ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. డీడీ ద్వారానే పేమెంట్ చేయండి. నెక్స్ట్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఈ పేజీలో కనుక ఎంటర్ కావాలంటే మీకు ఇక్కడ ఉంది కదా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కావాలి మీరు అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ కావాలంటే. కాబట్టి మీరు ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు మీకు ఇక్కడ పైన లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ కింద ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ఏ యూజర్ నేమ్ అయితే మీ ఇష్టం ఉన్న యూజర్ నేమ్ పెట్టుకోండి. యూజర్ నేమ్ పెట్టుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ మీరు ఏం పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఒకసారి చేసుకొని ఇక్కడ క్రియేట్ యూజర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది.
అలా జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర యూజర్ నేమ్ అని అడుగుతుంది కదా, అక్కడ యూజర్ నేమ్ ఇచ్చేసి మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కీప్ మీ లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ని ఒకసారి జాగ్రత్తగా చూసి దాన్ని మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో మీ నేమ్స్, మీ అడ్రస్ ఏ విధంగా ఉందో అవన్నీ కూడా నీట్గా ఎంటర్ చేసి దాన్ని సబ్మిట్ క్లిక్ చేసి దాని తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ తీసుకోండి. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్కు మీరు ఎక్కడైతే డీడీ తీసారో ఆ డీడీ మరియు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ప్రతి దాని మీద కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అవి నీట్గా మలిచి దాన్ని ఎన్వలప్ కవర్లో పెట్టి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని రాసి కింద స్పీడ్ పోస్ట్ మీరు మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారు అంటే క్లర్క్ జాబ్స్ అన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు అన్రిజర్వ్డ్ కేటగిరీ అని రాసి దాని కింద మీరు స్పీడ్ పోస్ట్ అని రాసి టూ అడ్రస్ మీరు ఏ అడ్రస్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ టూ అడ్రస్ మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఆ టూ అడ్రస్కి పంపి ఫ్రమ్ అడ్రస్ దగ్గర మీ నేము, మీ ఫాదర్ నేము, మీరు ఎక్కడి నుంచి అయితే పోస్ట్ అయితే చేస్తున్నారో అది అన్నీ కూడా అడ్రస్ రాసి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే స్పీడ్ పోస్ట్, లేకపోతే నార్మల్ పోస్ట్ ద్వారా అయితే నార్మల్ పోస్ట్ అయితే మీరు పంపించండి. మనం లోకలే కాబట్టి నార్మల్ పోస్ట్ పంపించడం కూడా మీకు 2-3 డేస్లో అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. ఇటువంటి అవకాశం అయితే మళ్ళీ రాదు కాబట్టి ఈ జాబ్స్కు మీరైతే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇంత కష్టపడి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని చెప్తున్నా కాబట్టి మన వీడియోని చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.